ఈ చలికాలంలో మందార మొక్కకు చిగుళ్ళు ఎక్కువగా వచ్చి మొగ్గలు ఎక్కువగా రావాలన్నా, అలాగే ప్రతి కొమ్మకు పూలు బాగా పూయాలంటే మనము ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఒక్కొక్కసారి మనకి పువ్వు అనేది ఇన్కంప్లీట్గా పూయడం, వచ్చిన మొగ్గలు రాలిపోవడం, అలాగే చిన్నగా పూయడం, అలాగే మంచి కలర్ రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. వీటన్నిటికీ కారణాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. పూలు ఎక్కువగా పూయడం లేదు అని చెప్పే వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన రీజన్ ఏమంటే ఎండ తగలకపోవడం అండి. ఏ మొక్కకైనా డైలీ కనీసం 6 to 7 అవర్స్ ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి. కాబట్టి మన మొక్కలన్నీ వీలైనంత వరకు ఎండలో ఉండేటట్లు చూసుకోండి. అలాగే వాటరింగ్ విషయానికి వస్తే ఈ చలికాలంలో మనం వాటరింగ్ అనేది అర్లీ అవర్స్లో ఇవ్వకూడదండి. ఎందుకంటే మంచు అనేది మనకి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎండ స్టార్ట్ అయిన తర్వాత మనం వాటరింగ్ చేయాలండి. అలాగే ఈవినింగ్ 5 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం వాటరింగ్ చేయకూడదండి. ఈ చలికాలంలో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఈవినింగ్ వాటర్ పట్టిన తర్వాత మళ్ళీ మనకు చలి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ చలికి మళ్ళీ ఈ తేమ రెండు కలిస్తే మళ్ళీ ఫంగస్ అనేది స్టార్ట్ అయిపోయి మొక్కలకి చీడ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. సో సీజన్ బట్టి మనం కూడా వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలండి. అలాగే మనము మట్టి మిశ్రమంలో ఎప్పుడు తేమ ఉండేటట్లు చూసుకోకూడదు. మట్టి డ్రై అయినప్పుడే వాటర్ చేయాలండి. వారంలో 2 times ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనకి మంచు కురుస్తుంది కాబట్టి కొద్దిగా తెమ్మలాగా ఉంటుంది కాబట్టి వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ మట్టి డ్రై అనిపిస్తే అప్పుడు వాటర్ చేస్తే సరిపోతుంది. అలాగే పెస్ట్ అండి, మన మొక్కలకి ఈ చలికాలంలో ఎక్కువగా మిల్లీ బగ్స్ కానీ పేనుబంక కానీ అలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మొక్కకు వస్తే పక్కనే ఉన్న మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట స్పీడ్గా. అందుకే మనము ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఈ మిల్లీ బగ్స్ని ఎప్పుడు నివారించుకుంటూ ఉండాలి. అంటే వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయాలండి. అలాగే మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేస్తూ ఉండాలి. ఒకసారి ఇది ఒకసారి అది ఆల్టర్నేటివ్గా మనం ఇలాంటివి స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే ఇలా మన మొక్కలు హెల్తీగా ఉండి ఫ్లవర్స్ ఇంత మంచిగా బ్రైట్గా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన మొక్కల్లో ఎండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన స్టెమ్స్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉండాలండి. లేకపోతే అలాగే ఉంచామనుకోండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అవి కూడా తీసుకొని మొక్కలకున్న బలాన్ని అంతా అవి లాగేసుకుంటూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మనం అవి రిమూవ్ చేసేస్తూ ఉండాలి. నర్సరీస్లో అయితే చిన్న చిన్న కుండీలలోనే ఎక్కువ మొగ్గలు వచ్చి ఫ్లవరింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి. దానికి కారణం ఏమంటే వాళ్ళు కెమికల్స్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ మనము కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో పడేసే వస్తువులతోనే మంచిగా ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి అయితే ఇస్తూ ఉంటాం. కుండీల్లో ఉన్న మొక్కలకి నేలపైన నాటిన మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. నేల మీద నాటిన మొక్కలకు ఎక్కువగా కేర్ తీసుకోకపోయినా మట్టిలో ఉన్న సారం వాటికి బాగా చక్కగా సరిపోతుంది. అలాగే మొక్క బాగా బుషీగా పెరిగి మొగ్గలు పెద్ద సైజులో వచ్చి ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటాయండి. కానీ మనము కుండీలలో మొక్కలకైతే ఎక్కువ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలండి. కాబట్టి మనము మన మొక్కల్ని ఎక్కడైతే ఎండ తగులుతుందో ఆ ప్లేస్లో ఉండేటట్లు కనీసం అంటే 6 నుంచి 7 గంటల వరకు ఎండ తగిలే ప్లేస్లో పెట్టామనుకోండి ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే 10 రోజులకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ తరచుగా మన మొక్కలకు అనేది ఇస్తూ ఉంటే ఫ్లవర్స్ ఇంత పెద్ద సైజులో రావడానికి అవసరం అవుతుందండి. ఈరోజు నేను ఎనర్జీ డ్రింక్ అండి, ఫ్లవరింగ్ బూస్టర్ అంటారు కదా, ఒకటి తయారు చేయబోతున్నాను. అది ఇచ్చేదాని వలన మనము మన మొక్కల్లో ఇంత మంచిగా బ్రైట్గా ఇంత పెద్ద సైజులో ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మనకు వర్షాలు పడుతూ ఉంటే సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు. ఒకవేళ వర్షాలు లేవు అనుకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. సో ఆ ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ నేను ఎప్సమ్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇది మనకు మొక్కల గ్రోత్కి అయితే చాలా ఎక్కువగా యూజ్ అవుతుందండి. తర్వాత అయితే మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నానండి. ఇందులో మనకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మొక్కలకి అయితే చాలా చక్కగా అయితే యూజ్ అవుతుందండి. ఇది 3 స్పూన్స్ వేసానండి. మన ఇంట్లో వేరే మొక్కలకు కూడా ఇది యూజ్ చేయొచ్చు. మన ఇంట్లో ఉన్న మొక్కల్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ అనేది నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. మనకి మస్టర్డ్ కేకు ఎప్సమ్ సాల్ట్ అనేది అమెజాన్లో అందుబాటులో ఉన్నాయండి. లేకపోతే నర్సరీస్లో కానీ పెద్ద పెద్ద నర్సరీస్లో కానీ అమ్ముతూ ఉంటారు. అప్పుడు మనం తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మన మందార మొక్కలకి, రోజెస్కి అన్నిటికీ అప్లై చేయొచ్చండి. ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, వెజిటేబుల్ ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నిటికీ అయితే రిజల్ట్స్ బాగుంటుంది.
అప్పుడప్పుడు మనం ఇలా తయారు చేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉండాలి. ఇది వేపపిండి అండి. ఈ వేపపిండి ఇచ్చేదాని వల్ల మనము మొక్కనైతే తెగుళ్ళ నుంచి అయితే కాపాడుకోవచ్చు అండి. అప్పుడప్పుడు మనము వేపపిండిని నీళ్ళలో డైల్యూట్ చేసి కూడా ఇస్తూ ఉండొచ్చండి. ఇవన్నీ మనం ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని అన్నింటినీ బాగా కలిపేస్తున్నాను. తర్వాత మెటా పవర్ అండి, ఇది కానీ అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇది మనకు చీమలు పురుగులు అలా మన మొక్కలకి రాకుండా ఉండడానికి నేను ఇది కలుపుతూ ఉన్నాను. మనము దీన్ని సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటాం కదా, అప్పుడు కానీ మనము డైరెక్ట్గా సాయిల్ మిక్స్లో కానీ కలిపేయచ్చండి. చెదుల నుంచి చీమలు ఇలా పురుగులు ఇలాంటి వాటి నుంచి మన మొక్కల్ని సేవ్ చేసుకునేదానికి మెటా పవర్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కలిపి బాగా కలిపేసి మన మొక్కలకి అదే కొద్ది కొద్దిగా అయితే ఇప్పుడు ఇచ్చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించండి. నేను ప్రతి ప్లాంట్కి ఇట్లా యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్కి పైన అట్లా కట్ చేసి పెట్టేస్తానండి. కింద మనకు మూత ఉంటుంది కదా, మూత తీసేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఈ హోల్లో అంత కిచెన్ వేస్ట్ అంతా అలా పెట్టేస్తూ ఉంటానండి. మనం వాటరింగ్ చేసినప్పుడు ఆ కిచెన్ వేస్ట్ అంతా కుళ్ళి కింద మనకి చెట్టు లోపలికి అంతా వెళ్ళి మంచిగా కంపోస్ట్ తయారైపోతుంది. దానివల్ల మనకు వానపాములు చూడండి ఎంత బాగా తయారైనాయో. కింద మన మట్టిలో ఉండే వానపాములు అంతా వచ్చి కిచెన్ వేస్ట్ని తింటూ మంచిగా మనకు వర్మి కంపోస్ట్ని తయారు చేస్తాయి. చూడండి వానపాములు కానీ కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగా వానపాములు తయారవుతాయి, అలాగే మనకు మంచిగా వర్మి కంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇలా పెద్ద పెద్ద కంటైనర్స్లో ఇలా వాటర్ బాటిల్స్ ఏదైనా చిన్న చిన్నవి డబ్బాలు కానీ ఇలా కట్ చేసేసి పెట్టేసి డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ మనం వేసేసామనుకోండి, మంచిగా కంపోస్ట్ అవుతుంది. మనకు అర్త్వామ్స్ తయారవుతాయి, వర్మి కంపోస్ట్ తయారవుతుంది. సో ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేయాలి. కాబట్టి నేను వాటర్ బదులు ఏం చేస్తున్నానంటే, ఇది ఉల్లిపొట్టు నానబెట్టిన వాటర్ అండి. ఒక 2 రోజులంతా ఉంచేసాను. బాగా అంటే 1 లీటర్కి 5 లీటర్ వాటర్ని వేసి డైల్యూట్ చేశాను. సో ఇప్పుడు మనము ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేద్దాం. వాటర్ బదులు ఇలాంటి ఉల్లిపొట్టు ఫర్టిలైజర్ని ఇచ్చేద్దాం. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనము మందార మొక్కలకే కాదండి, రోసెస్ కానీ చామంతి ప్లాంట్స్కి కానీ అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చిన ఇంత రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మొక్క సైజుని బట్టి ఇవ్వండి. చిన్న కంటైనర్ అయితే కొంచెం ఇవ్వండి, పెద్ద కంటైనర్ అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ పోసినామనుకో వాటర్ కింద పోయి వేస్ట్ అవుతుంది. కాబట్టి మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుందండి. కాబట్టి మనం ఏమీ చేయకుండా ఏమీ ఇవ్వకుండా పూలు రావడం లేదు అంటే సరిపోతుందా? సరిపోదు కదండి. మనము ఎలాగా బలమైన ఆహారం తింటున్నామో అలాగే మొక్కలు కూడా ఇలాంటి బలమైన ఫర్టిలైజర్స్ అంటే జీరో కాస్ట్ అనమాట. మనము పడేసే వస్తువులతో చాలా రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉన్నామనుకోండి, ఇంత ఫ్లవరింగ్ అనేది మన గార్డెన్లో తీసుకోవచ్చండి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్లో వచ్చే ప్రతి ఒక్క వస్తువుతో జీరో కాస్ట్తో తయారు చేయవచ్చండి. బనానాస్తో చేయొచ్చు, బనానా పీల్స్తో చేయొచ్చు, కిచెన్ వేస్ట్తో చేయొచ్చు, అలాగే ఫ్రూట్ పీల్స్తో చేయొచ్చు, టీ పొడితో చేయొచ్చు, కాఫీ పొడితో చేయొచ్చు. ఇలా రకరకాల వస్తువులతో మనము ఫర్టిలైజర్స్ తయారు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నామనుకోండి, మంచి రిజల్ట్స్ అలాగే మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.